ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ డైరీ ఫార్మ్స్ కూడా ఎక్కువైపోయింది. మిల్క్ కెపాసిటీ ఎక్కువైపోయింది. దానివల్లనే మనకి డైరీ ఫార్మ్స్ కూడా చాలా వరకు రేట్ తగ్గిచ్చేసినాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఒక 6, 7 మంత్స్ నుంచే మెయిన్‌గా ప్రైవేట్ డైరీస్ అన్నీ కూడా రేట్లు తగ్గిచ్చేసినాయి. అలాగే ఇప్పుడు యూత్ ఎక్కువగా ఈ డైరీ ఫార్మ్స్‌లోకి రావాలనుకుంటున్నారు. జాబ్స్ చేసేవాళ్ళు గాని అలాగా ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఈ విధంగా చేయాలనుకుంటున్నారు. హ్మ్. సో, వాళ్ళు వస్తే లాభపడొచ్చా? లేకుంటే ఇలా డైరీ మెయింటైన్ చేయడం వల్ల లాభపడొచ్చా? లేకుంటే మీలాగా సేల్స్ అవి చేయడం వల్ల డైరీ ఫార్మ్ చేయడం వల్ల లాభపడొచ్చు. ఏమి ఇబ్బందేం లేదు. జెర్సీ, హెచ్ఎఫ్. జెర్సీ 5 ఉంటే హెచ్ఎఫ్ 5 ఉండాలి. అప్పుడైతే మిల్క్ రేట్ బాగా పడుతుంది. ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ బాగొస్తుంది. హెచ్ఎఫ్‌కి ఎస్ఎన్ఎఫ్ బాగొస్తుంది. జెర్సీకి ఫ్యాట్ బాగొస్తుంది. 2 కాంబినేషన్ అయితే బావుంటుంది. డైరీ పెట్టుకునేవాళ్ళు ఓన్లీ హెచ్ఎఫ్ పెట్టుకున్నారు ఫ్యాట్ రాదు. ఎస్ఎన్ఎఫ్ ఓన్లీ వస్తుంది. కొన్ని డైరీలు ఎస్ఎన్ఎఫ్‌ని బట్టి రేట్ ఇస్తాయి. కొన్ని డైరీలు ఫ్యాట్‌ని బట్టి రేట్ ఇస్తాయి. ఇప్పుడు హెరిటేజ్ ఉంది. ఎస్ఎన్ఎఫ్‌ని బట్టి రేట్ ఇస్తాయి. ఎస్ఎన్ఎఫ్ ఎంత పడితే అంత రేట్ ఇస్తాయి. అలా అనమాట. అయి చెరుసగం ఉంటే బావుంటుంది. ఓన్లీ హెచ్ఎఫే పెట్టుకొని నాకు ఫ్యాట్ పట్టలేదు అని లాస్ అవుతుంది. మిల్క్ రేట్ బాగా పడదు. ఇప్పుడు 4.5 వస్తుంది ఫ్యాటు. ఎస్ఎన్ఎఫ్ 9 వస్తుంది. 40 రూపీస్ పడుతుంది. అదే హెచ్ఎఫ్ అనుకో 3 పడుతుంది ఫ్యాటు. అప్పుడు 29 రూపీస్ లేకపోతే 30 రూపీస్ పడుతుంది. మిల్క్ ఏమో బాగా ఇస్తుంది. కానీ ఫ్యాట్ రాదు. మినిమమ్ 6 లీటర్స్ ఇస్తుంది హెచ్ఎఫ్. జెర్సీ అయితే మినిమమ్ 4 లీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు గేదెల కంటే కూడా ఇప్పుడు ఆవులే బెటర్. ఆవులే బెటర్. హ్మ్. డైరీ ఫార్మ్‌లో డైరీ పెట్టాలనుకునే ఫార్మ్‌లో పెట్టాలనుకున్న ఆవులే బెటర్. గేదెలు రూ. 1,00,000 పెట్టి కొనటం వల్ల ఏం ప్రాఫిట్ రాదు. దాన్ని మళ్ళీ డెలివరీ చేసి అంతా చేసినా కూడా రూ. 1,00,000 ఎప్పుడు తీయలేరు. ఇప్పుడు మనోళ్ళు బ్యాంక్‌లో లోన్ పెట్టుకొని డైరీ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తున్నారు. జాబులు చేసేవాళ్ళు. ల్యాండ్స్ తాకట్టు పెట్టేసి అది ఇది చేస్తున్నారు. డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు పచ్చి గడ్డితోనే స్టార్ట్ చేయకూడదు. ఎండుగడ్డి కూడా ఉండాలి. ఎండుగడ్డి, పచ్చిగడ్డి 2 మిక్సింగ్ ఉంటే పచ్చిగడ్డి లేనప్పుడు ఎండుగడ్డి వేసుకుంటాం. ఒక్కొక్క సీజన్‌లో పచ్చిగడ్డి రాదు. ఎండుగడ్డి వేసుకుంటాం. పచ్చిగడ్డితోనే మెయింటైన్ చేసిన వల్ల పచ్చిగడ్డి రాకపోయిందనుకో మనం ఎండుగడ్డి వేసుకోలేం కదా! అప్పుడు బయట నుంచి పచ్చిగడ్డి కొనుక్కోవాలి. అలాంటప్పుడు పచ్చిగడ్డి కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు హెవీగా దానా కాస్ట్ హెవీగా ఉంది.